నేను ఈ పాశాన్ని ఉపయోగించేది ఏంటంటే మరణగండం ఉన్న వాళ్ళకి పరమాత్ముడి ఆజ్ఞతో ఇస్తాను. ఇది మా కళలో కనబడి 8 సంవత్సరాల క్రితం నేను అడుగుదాం అనుకున్నాను స్వామి, మీరే చెప్పారంటే అడగొచ్చా లేదా అని అడుగుదాం అనుకున్నాను. చాలా మంది అడిగారు. మరి అందుకే ఈ పాశం శక్తి ఎలా ఉంటుంది? పాశం ఏంటంటే శివపాశానికి ఉన్న విలువ ఏంటంటే మరణగండాన్ని ఆపగలరు. యమపాశాన్ని అడ్డుకునే ఒకే ఒక్క పాశం శివపాశం. కాబట్టి శివపాశాన్ని నేను ఎప్పుడూ కూడా అంటే కొంతమంది నా మీద చెడు వచ్చారు, కొంతమంది ఆ మధ్య నా మీద కాంట్రవర్సీ వచ్చారు. మొన్న కూడా అయింది స్వామి, అది అడుగుదామని అనుకుంటున్నాను. పోలీస్ స్టేషన్ కూడా చాలా మంది వెళ్ళారు, ఎందుకంటే మీ మీద ఇంకా దండయాత్రకే వచ్చారని కూడా తెలుసు. ఆ రోజు వచ్చారు. మరి మాకు ఒంటి మీదకి దేవుడు వస్తాడు, ఇలా దేవుడు రాడు ఎవరికని చెప్పేసి ఎలా చెప్తున్నాడు అని చెప్పేసి కూడా మరి మీ మీద ఎలిగేషన్స్ వచ్చాయి. ధర్మం ధర్మమే కదమ్మా. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరినీ నేను మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడానికి వచ్చారు. కానీ వాళ్ళు నా మనోభావాలు ఎక్కడంటే మా అమ్మని కులాన్ని సంబోధించి మాట్లాడడం. నేను వాళ్ళందరి పైన కేసు పెట్టలే. నేను వాళ్ళు పెట్టిన కేసు ఏంటంటే నన్ను అమ్మతో పాటు కులంతో పాటు తిట్టిండన్న వర్డ్ మీద కేసు పెట్టా. అంత బలహీనుని కాదు నేను. ఒకళ్ళు వచ్చేసి మామి చెప్పగానే దాని మీద కేసు పెట్టి పరిగెత్తడానికి నేను పెట్టింది న్యాయబద్ధం. ఎందుకంటే నేను కాంట్రవర్సీ ఇచ్చినప్పుడు నువ్వు కూడా కాంట్రవర్సీ ఇవ్వచ్చు. సాధువు గారు చెప్పింది తప్పు, ఈయన గారు ఇలా చెప్పొచ్చు అని చెప్పడంలోనే మన ఇద్దరికి గౌరవం ఉంటది. ఇప్పుడు చూడండి, మీరు వచ్చారు నేను వచ్చారు, మీరు వచ్చారు నేను అంటే సమాజం అంతా చెడుగా తీసుకుంటది. ఇప్పుడు మన భక్తులు మనకుంటారు. ఇప్పుడు ఎవరు భక్తులు ఏ సాధకుడికైనమ్మా నువ్వు 100 చెప్పు 200 చెప్పు, ఎవరు భక్తులు వాళ్ళకి ఉంటారు తల్లి. కాబట్టి విషయ వివరణ ఏంటంటమ్మా, ధర్మాన్ని కాపాడాలి అన్నప్పుడు అంత సులభంగా కాపాడని కదా. అది ఎన్ని రాళ్ళు దాటాలమ్మా, అడుగడుగున దాటాలి. ఆ రాళ్ళు ఆ కాళ్ళు. అయితే ఆ రోజు కూడా అనుకున్నాను స్వామి, క్వశ్చన్ నిజంగా అడుగుదాము స్వామిని అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే నిజంగా ఒంటి మీదకి ఎవరు ఒంటి మీదకి దేవుడు రాడంటారా? వాస్తవం అలా ఉండదు. శివపాశం అనే విషయం ఇప్పుడే చెప్పాము కాబట్టి, త్రికాల జ్ఞాని యొక్క మహాజ్ఞానం గురించి చెప్పాము కాబట్టి, ఒంటి మీదకి దేవుడు వస్తే మరి దేవుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను అడిగిన ప్రశ్నలు మిమ్మల్ని కాదు, కొందరు వ్యక్తులు నిజంగా భక్తితో దైవాధీనంతో ఎన్నో పనులు చేస్తారమ్మా. అది గౌరవార్థమైనది. ఒక సంఘాలను ఉద్దేశించి కాదు. సౌందర్య వయసు 18 సంవత్సరాలమ్మా. స్టూడియోలో వచ్చేసి సిగము వేసింది అమ్మ. అవును, అసలు వాల్యూ ఉంటదా అమ్మ దేవుడు? అది కరెక్ట్ కాదు కూడా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వేస్తా. అదే సౌందర్యకి 60 ఏళ్ళు వచ్చాయి, సేమ్ స్టూడియోలో వచ్చి సిగమోగింది, వాల్యూ వస్తుందా? రాదు కదా. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్, అదే 60 సంవత్సరాల సౌందర్య ఎల్లమ్మ తల్లిని పండగ చేసేటప్పుడు, తర్వాత ఎల్లమ్మ తల్లి యొక్క గొప్ప కళ్యాణం చేసేటప్పుడు సేమ్ ఈ స్టూడియోలో చేసినట్టే అక్కడ చేసింది అనుకున్నాం కదా. అప్పుడు ఎల్లమ్మ తల్లి అనుగ్రహం ఉన్నది అని చాలా మంది అనుకుంటాం కదా. అంటే స్థలానికి విలువ ఉంది, పవిత్రత స్థలం. ఆ కార్యక్రమం గొప్పది, పని ఈ పెళ్లికి సంబంధించిన విషయం, అమ్మది కళ్యాణం కాబట్టి అమ్మ ఏ శరీరంలో మీకైనా పూనడం అనేది వచ్చి ఒక వాక్కు చెప్పొచ్చు, బిడ్డ నేను సంతోషమేరా, మీరందరూ నన్ను బాగా ఆనంద పెట్టాడని ఏదో ఒక వర్డ్స్ 1-2 చెప్పొచ్చు అమ్మా. ఇలా చెప్పడం చేత ఏమవుతుందంటే ఆ సౌందర్య శరీరానికి విలువ వస్తుందా, తర్వాత ఆ అమ్మకి విలువ వస్తుందా? అమ్మకి విలువ వచ్చిన శరీరం ఎవరిది? కదా. అంటే విలువ ఇక్కడ స్టూడియోలో కూర్చున్న దగ్గర అమ్మ వస్తుందా? ఇప్పుడు విలువ కోల్పోయేలా చేసినప్పుడు సౌందర్య శరీరం మీద నుంచి ఎవరి విలువ పోయింది? అమ్మ విలువే కదా. ఇది నేను యాక్సెప్ట్ చేయను అంటాను. 60 సంవత్సరాలు అన్న వర్డ్ ఎందుకు వాడిని అంటమ్మా, జ్ఞానం అనేది అనుభవంతోనే వచ్చేది. అంత సులభంగా వస్తుందా తల్లి? అలా రాదు. ఇప్పుడు స్టూడియోలో కూర్చొని వచ్చింది శరీరం మీదకి అంటే అమ్మ పుట్టు పూర్వతరాలు ఆదిబీజం వంశం తర్వాత నీ యొక్క వంశంలో మొట్టమొదటి ఆదిబీజం ఎవరి నుంచి వచ్చినావు, నీకు ఏ రుణంలో నేనున్నా. అందరు గుడులు కడుతున్నారా అమ్మ? ఈ రోజు ముఖ్యమంత్రి గారు గుడి కట్టారా? అంతకు ముందు ముఖ్యమంత్రి కట్టాడా? అంత ఈజీ కాదు కదా స్వామి. అడుక్కునేవాడు భిక్షాటకుడు కట్టిన గుడులు ఉన్నాయి మన దగ్గర. భిక్షాటకుడు కట్టిన గుడులు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు కట్టిన గుడులన్నీ ఒకప్పుడు భిక్ష చేసి కట్టినాయి, అందరూ పోగేసి కట్టినాయి. ఒక కారణ జన్ముడు ఉంటాడు అందరినీ మేలుకొల్పడానికి కదా. అలా వస్తేనే గుడులు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది అన్నట్టమ్మా, ఒక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడడం చేత వాళ్ళు బాధపడ్డారు అన్న విషయం వాళ్ళంటే, నేను మా అమ్మని కులాన్ని అన్న విషయంలో చెప్పడం చేత అక్కడ క్షమాపణలు అలా కాదు ఇలా కాదు అక్కడికి ఆగిపోయిన విషయం. వాళ్ళు అలా రావడం కూడా నాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే 3 నెలల నుంచి రావట్లేరు. అంటే వాళ్ళు ఇప్పుడు మల్లన్న జాతర ఒకటి ఉండే, ఆయన వాళ్ళు మల్లన్న జాతర ఒకటి ఉన్నది, మధ్యలో ఏదో పండుగ వచ్చింది, కుంభమేళ ఒకటి హడావిడి ఉండే అమ్మ. నేను కుంభమేళ లేను, కొన్ని రోజులు 5-6 రోజులు పోయినాము. అందరు హడావిడికి షెడ్యూల్స్, పోలీస్ అధికారులు కూడా లేరు. అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్స్ తో వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే తెర మూసుకుపోయింది కదా. ఆ తెర లేపేసరికి ఏమవుతుంది అంటే అలా ఏం జరుగుతుందో తెలియదు. అలా దొంగలు ఉన్నారా, రాజులు ఉన్నారా, రాళ్ళు ఉన్నాయా అది లేదు. ఇప్పుడు మొత్తానికి అడ్డుపడింది. ఇప్పుడు ఏదైనా మాట్లాడాలి చేయాలంటే పోలీస్ అధికారులు కూడా ఏమనుకుంటారు, అక్కడికి అయిపోయింది. పోలీస్ అధికారి ఏం చెప్పాడంటే, సిఐ గారు, నువ్వు ఏదైనా మాట్లాడితే ఆయన తప్పు అని చెప్పినప్పుడు నువ్వు
షోలోకి వెళ్ళి మాట్లాడవచ్చు స్వామి, ఇలా వ్యక్తిగతంగా అయినా కూడా మాట్లాడాడు అన్నదానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కొంతమంది ఉంటారు గట్టి గట్టిగా అరుస్తారు, కొంతమంది ఉంటారు నువ్వేంది నేనేంది అంటారు. నువ్వేంది నేనేంది సమాధానం కాదు తల్లి, సమాధానం మన అంతరాత్మ. నేను చెప్పేది ఏంటంటే శరీరాలపైన దేవుడు మీరు అన్నట్టుగానే వచ్చేసి ఉన్నాడే అనుకో తల్లి. వెరీ సింపుల్. అఘోరి లాంటి, శ్రీనివాస్ లాంటి, శివసాధువు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకో లాంటి వాళ్ళది ఆటలు కట్టవచ్చు కదా. నేను అనేది ఆ వర్షం. ఎంత అన్యాయం జరుగుతలేదు సొసైటీలో. అంటే ఇప్పుడు ఒంటి మీదకి దేవుడు వస్తున్నాడు అని అంటే అన్యాయాన్ని అరికట్టే విధంగా ఉండాలి. పంచభూతాలకే అయితే మీరు మాట్లాడింది ఏంటంటే వాళ్ళను వీళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకొని వాళ్ళను అపవిత్రం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రారు అనే విధంగా మీరు మాట్లాడారు. ఆ అమ్మాయి ఏంటంటే అమ్మా సౌందర్య విషయం నాకు ఛానల్ వాళ్ళు పర్సనల్ గా చెప్పారు కదా, 185 మందితో మాట్లాడతామ్మా నేను ఛానల్ వాళ్ళతో. వేరే రెగ్యులర్ గా కమ్యూనికేషన్ లో ఉంటా. కొంతమంది ఒక 15-20 మంది నాకు కొంచెం అంటే వ్యక్తిగతంగా ఇష్టమైన వ్యక్తులు కూడా ఉంటారు. అంటే నేను ధర్మంగా ఉండే వ్యక్తులకు విలువ, తర్వాత బోల్డ్ గా మాట్లాడటోళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా కదా. ఇప్పుడు ఆ అమ్మాయి విషయమే ఎందుకు వచ్చింది, నాగభవిత విషయమే ఎందుకు వచ్చింది అని అంటే అమ్మా ఆ వయసు ఏమిటి, అది వయసు ఏమిటి, వాళ్ళు చేసే పని ఏమిటి, మళ్ళీ మాట్లాడతామా అవగాహన లేని డిస్కషన్సా. ఈ అవగాహన లేని డిస్కషన్ వల్ల మిగతా పిల్లలు ఏమైతారు తల్లి. ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ ఏం చెప్తా అంటే అమ్మా, ఇదే అయినవోలు మల్లన్న, కొమరవెల్లి మల్లన్న, బల్కంపేట దగ్గర, గోల్కొండ దగ్గర 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలు కూడా సిగమూగుతారు, ఆడతారు కదా. మళ్ళీ తర్వాత ఎక్కడ కనబడరు వాళ్ళు. అమ్మ పండగ వాతావరణం రోజు పండగ అందరికి అమ్మ స్వీకరిస్తుంది. నా బిడ్డలు ఏట తెచ్చారా, కోళ్లు తెచ్చారా, పరమాన్నం తెచ్చారా, ఏది తెచ్చినా ఇష్టమే అని అమ్మ అందరితో పాటు అమ్మ కూడా ఆడుతుంది. మనందరం బోనాలు ఎత్తిన దాంట్లో అమ్మ కూడా వచ్చి ఆడుతుంది అనేది బల్కంపేట దగ్గర తెలుస్తుంది నాకు. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పిన బల్కంపేటలో అమ్మ ఆ అమ్మలు వస్తారు అర్ధనారీశ్వరులు. అదేంటో మరి ఆ చరిత్ర నేను ఒకరోజు చెప్తా మీకు, నన్ను ఇంతవరకు ఎవరు అడగలేరు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర కేవలము అర్ధనారీశ్వరులు బోనమే ఎందుకు ఎత్తాలనేది నేను ఒకరోజు చెప్తా. ఎందుకంటే అది కొంచెం లాంగ్ టాపిక్, వివరంగా చెప్తే అందరూ వినాలి. అక్కడ వాళ్ళందరూ ఎత్తినప్పుడు బాగా గమనించి కళ్ళు మూసి తెరిస్తే అందులో ఎల్లమ్మ తల్లి కూడా ఆడుతుందేమో అని అనిపిస్తుంది. మీరు అంత గమనించండి. అంటే ఎవరు దేవతలో తెలియదు, అంత అంగరంగ వైభవంగా ఆడతారమ్మా. అది నేనంట భక్తి. అదే మీరు మిగతా రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కనబడితే దాని విలువ వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిల విషయం అడ్డుకున్నది కూడా దేనికనంటే స్టూడియోలో కూర్చొని అమ్మవారిని రప్పించే అంత శక్తి ఉందా అమ్మ. అక్కడ ఎవరు కూర్చున్నారు, ఏం చేశారు, ఇది ఎక్కడ రాదు కదా. అందుకనే నేను రిజెక్ట్ చేశాను. ఎక్కడ పడితే అక్కడ వస్తుందా అమ్మ. అసలు అమ్మవారు యొక్క నైపుణ్యతను ఎందుకు అంత తక్కువ చేస్తాం మనము, ఆ శక్తిని ఎందుకు తక్కువ చేస్తాం. ఇప్పుడు అదే కోణంలో కూడా ఈ వర్షిని లైఫ్ ను కూడా వర్షిని లైఫ్ ఖచ్చితంగా ఆమెకి ఏ సాధన రాదు. నేను ముమ్మటికి ఛాలెంజ్ ఇస్తా. ఆమె ఏ సాధనలో పోదు. సాధనలోకి రాలేదు ఒక విషయము, ఆ సాధన సాధించలేదు రెండో విషయము. శ్రీనివాసు ఏదైనా అక్కడ దగ్గర ఆగితే కానీ సాధన రాదు. సాధన అంటే ఏం తెలుసా తల్లి, అసలు ధర్మశాస్త్రాన్ని గెలవగలిగిన వాళ్ళే మహామునీశ్వరులు, సప్త ఋషులు. ఋషి పరంపర లేని వాళ్ళు ఏ విధంగా సాధించగలరు సాధన? పరమాత్ముడి ఆజ్ఞ లేని వాళ్ళు సాధనని ఏ విధంగా సాధించగలరు? 45 రోజులు మన సోదరులందరూ అయ్యప్ప మాలేస్తారు, శివమాలేస్తారు కదా. వాళ్ళ కాళ్ళు మొక్కితే అయ్యప్ప స్వామిని మొక్కినట్టే అనిపిస్తుంది. అవును. ఈ రోజు మన దాంట్లో జరిగిపోయిన విషయం ఏంటంటమ్మా, 45 రోజులు మొక్కిన వాళ్ళకి అంత ఉంటమ్మా, జీవితమే త్యాగం చేసిన ఆ త్యాగమూర్తులు మనకి ఎలా కనబడాలి కదా. ఇప్పుడు శ్రీనివాస్ విషయంలో చూస్తే 90% నెగిటివిటీ మెసేజ్లే. అంతే. ఆ మెసేజ్లతోనే కదా ఆయనని ఆగమని చెప్తుంది. ఇప్పుడు నా మీద కూడా చాలా మెసేజ్లు వస్తాయి, నీకు ఎందుకు నాయన. నన్ను ఏమన్నారంటే మొన్న ఒక మెసేజ్, ఆ శ్రీనివాస రావుడేందో కానీ ఈ శివరుద్ర సాధు మాత్రం వచ్చి కూర్చుంటాడు గత మీ ఇద్దరి మధ్యలో ఒకటే నడుస్తుంది అంటే నేనన్నా మరి ధర్మం అధర్మం అనే విషయం ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. అది మన కుటుంబంలో ఒక అమ్మాయిని తీసుకెళ్తే ఎంత బాధ. ఆ తల్లి ఏడుస్తుంది, ఆ తండ్రి ఏడుస్తున్నాడు కదమ్మా. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు రావా తల్లిదండ్రులకి? ఇది విషయం ఖచ్చితంగా. ఆయన చేయాల్సింది ఏంటంటే ఆ ఏడుపు చేయకుండా ఏం సాధనిస్తాడు అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.